ఒకడు నోరు ముయిస్తే 100 కోట్ల మంది మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారికి నా పవర్ 40 years నుంచి తెలుసు. నా స్పిరిచువల్ పవరు, నా ఇంటర్నేషనల్ పవరు, నా అమెరికన్ పవరు. 2002లోనే అన్నాడు, అమెరికా వెళ్తే నేను 15 రోజులు వెయిట్ చేశాను ఒక చిన్న న్యూజెర్సీ గవర్నర్ అపాయింట్మెంట్కి. మీరు 50 గవర్నర్ ప్రెసిడెంట్ని మీ వెనకాల తీసుకొచ్చారు మైక్ అక్బీనని 50,000 ముందు ఆయన మాట్లాడుతూ అన్నారు. ఇలాంటి కొన్ని 100 చూశారు ఆయన. ఆయనకు బిల్ గేట్స్ పేరు విన్నప్పుడు నేను బిల్ గేట్స్ని ఇండియా తీసుకొచ్చి దేవగౌడ్కి పరిచయం చేశాను, మైక్రోసాఫ్ట్ వన్ అని. ఇప్పుడు ఆయనకి బిల్ గేట్స్ క్లోజు. ఆయన కలవాలా వద్దా అని నెక్స్ట్ ఇయర్ అడిగినప్పుడు చాలా మంచి అడ్మినిస్ట్రేటర్ అండి, చంద్రబాబు నాయుడు గారిని కలండి, మద్దతు ఇవ్వండి అని దేవుని సాక్షిగా వాళ్ళ ఫాదర్తో నేను చెప్పి బిల్ గేట్స్తో చెప్పి. పాల్ గారు, మీరంటే క్రైస్తవ సమాజానికి ఎనలేని ప్రేమాభిమానాలు ఉన్నాయి. సో ఇటువంటి సినారియో ఇప్పుడు హిందువుల మధ్య గొడవ ఎందుకు పెట్టు? వీళ్ళు కొన్ని వాగ్దానాలు ఇచ్చారండి, వాళ్ళు చేయలేకపోతున్నారండి. ఇప్పుడు మిగిలింది ఒకటేనండి, హిందువుల్ని క్రిస్టియన్స్ని రెచ్చగొట్టాలా, హిందువులు ముస్లింలని రెచ్చగొట్టాలా. ఆంధ్రప్రదేశ్లో 1%, బీజేపీ 5%, తెలంగాణలో ఉన్నది 20-30% చెయ్యాలి. చంద్రబాబు నాయుడు గారిని సైడ్ చేసేయాలి. వాళ్ళ అజెండా వాళ్ళకు ఉందండి. ఇప్పుడు మణిపూర్లో చేశారు కదా, నార్త్ ఈస్ట్ లో అస్సాంలో చేశారు కదా, నార్త్ యూపీలో చేశారు కదా. కానీ కేపాల్ గారు మీరు అన్నది అదే పాయింట్ కి వచ్చే ప్రయత్నం చేయండి. యోగి లాగా ఇంకొక యోగిని దించుదాం సౌత్ ఇండియాలో, యోగి లాగా ఆయనతో మాట్లాడిద్దాం, యోగి లాగా ఆయన రెచ్చగొడదాం. ఎందుకండి ఇది అవసరమా? ఒక్కసారి ఆలోచించి. సచిన్, నువ్వు నా పిల్లలు, నా పెద్దమ్మాయి వయసు 38, నువ్వు నా కొడుకు వయసు. సచిన్, నువ్వు తెలివైనోడివి. ఇది అవసరమా మన రాష్ట్రాల్లో? గొడవలు అవసరమా? నేను కూడా అదే ప్రశ్న నాది కూడా అదే ప్రశ్న, అదే దానికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇక్కడ దాదాపుగా బయటకు వస్తున్న సీసీ ఫుటేజెస్ ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రమాదంగానే కనిపిస్తోంది అనేది ఒక చర్చ జరుగుతోంది. ఒకవేళ హత్యకునులు అయి ఉంటే హత్యకు సంబంధించి ఎటువంటి ఎవిడెన్సెస్ కావచ్చు, లేకపోతే ఎటువంటి సమాచారం కేపాల్ దగ్గర ఉంది, దీన్ని లీగల్గా కేపాల్ ఎలా తీసుకువెళ్ళబోతున్నారనే అంశానికి సంబంధించి ఏం సమాధానం చెప్తారు కేపాల్? అది నేను మీడియాలో ఇది సెకండ్ ఇంటర్వ్యూ ఇస్తున్నాను, ఎక్స్క్లూజివ్. అవును, వానర్ మిత్రులు గనుక సెకండ్ ఇంటర్వ్యూ. మీడియాలో మాట్లాడే సబ్జెక్ట్ కాదు. హర్ష కుమార్ గారు 10 సంవత్సరాలు నేను ఎంపీనండి, నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందండి, ఇది హత్య అని 36 గంటలు ఉన్నాయని డైరెక్ట్ చెప్తున్నారు. నాకు పోస్ట్ మార్టం వాళ్ళు చెప్పారండి, పోలీసులు చెప్పారు. నేను ఒక మాట చెప్తా. ఏం చెప్పారండి పోస్ట్ మార్టం? ఏం చెప్పారండి? ఒక్క మాట, ఆయన పోస్ట్ మార్టం చేసిన వాళ్ళు మాకు యాక్సెస్ ఉంది. ఒక ఎంపీ అండి, మాజీ ఎంపీ 10 సంవత్సరాలు, ఆయన రాత్రి పార్టీ ఆయన ఈ రోజు కాంగ్రెస్ పార్టీ లేకపోయినా ఆయనకు ఆయన ఓన్ ఇమేజ్ ఉంది. ఆయన మాట్లాడుతున్న మాటలు మీరు ఇంటర్వ్యూలు చూడండి, డేరింగ్ డాషింగ్ గా ఎంత చక్కగా ఆయన మాట్లాడుతున్నారు. ఇది హత్య అని అన్ని రుజువులు ఉన్నాయని ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఇన్వెస్టిగేట్ చేశారా? ఆయన్ని పోలీసులు ఆయన ఎస్పీని కలిశాడు, పోలీసులందరినీ కలిశాడు. నేనుంటుండగా నాతో పాటు ఆయన 2 days ఉంటే నేను ఎప్పుడు జరిగింది ఇది? నెక్స్ట్ డే నేను వెళ్ళాను. ఎందుకు వెళ్ళాను? లాఠీ చార్జీలు చూశాను. ఎందుకు వెళ్ళాను? ఘోరమైన కార్యాలు చూశాను. ఎందుకు వెళ్ళాను? యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తున్నారు. అసలు యాక్సిడెంట్ అయి నేను ఒకటే మాట అడుగుతున్నాను మిమ్మల్ని. నిన్న ఏయో డ్రామాలు చూపించాడు ఒక ఛానల్లో, TV5లో. ఒక మాట అడుగుతున్నా మిమ్మల్ని, ప్రవీణ్ అది యాక్సిడెంట్ అని ఒక్క రుజువైనా రిలీజ్ చేశారా? అరే ఆయన మోటార్ సైకిల్ తొక్కాడు, ఆయన పార్క్ లో పడుకున్నాడు, ఆయన మందు కొన్నాడు, ఇంకా రేపు పొద్దున ఆయనకు 2వ పిల్ల ఉంది, ఆయన చంపించింది. ఇదన్నీ మాట్లాడవలసిన సబ్జెక్టు. ఎవరు చంపారు, లేదా ఎక్కడ యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ ఎలా అయింది, ఎలా యాక్సిడెంట్ చేశారు, ఎవరు చేశారు? ఆ వీడియో 3 గంటల వీడియోలు ఉన్నాయా, 30 గంటలు 10 గంటలు ఎన్నో వీడియోలు, ఎన్ని వీడియోలు ఉన్నాయి కూడా మనకు తెలియదు. చౌటుప్పల్ నుంచి వీడియోలు ఉన్నాయి, ఎల్బీ నగర్ నుంచి. మరి ఎక్కడ యాక్సిడెంట్ అయిందో ఆ వీడియో ఏది? ఏ కారు గుద్దిందా, ట్రక్ గుద్దిందా, వ్యాన్ గుద్దిందా, ఆయనంతలో ఆయనే పడిపోయాడా? ఆ వీడియో చూపించమనండి. ఇంకొకటి,
10-12 గంటలు ఎవడైనా హెల్మెట్ తీయకుండా ఉంటాడండి? 3 గంటలు పార్క్ లో కూర్చున్నప్పుడు ఒక్క సెకండ్ హెల్మెట్ తీయడా? ఒక్క సెకండ్ మాస్క్ తీయడా? అసలు తాగాడు అంటే ముందు చేయవలసిందేటి? 1 నిమిషంలో బ్రెత్లైజర్ టెస్ట్ చేయాలి. టెస్ట్ చేస్తే తెలిసిపోద్ది కదా ఆయన తాగాడా లేదా. తాగుంటే ఏం చేయాలి? డిటైన్ చేయాలి, వెహికల్ సీజ్ చేయాలి, చలానా కట్టాలి, ఇబ్బందిలో ఉంటే అంబులెన్స్ ను పిలాలి, లేదంటే పోలీసులు ఆయన అరెస్ట్ చేయాలి. 6 నెలల శిక్ష, 2 సంవత్సరాల శిక్ష ఉంటది. ఇది ఒక్కటేనా చేశాడు ఆ సబ్ ఇన్స్పెక్టర్? ఆయన పేరేంటి, ఆయన ఊరేంటి? 5 రోజుల తర్వాత ఇలా సబ్ ఇన్స్పెక్టర్ ఎలాగొచ్చాడు? అంతకు ముందు ఇది యాక్సిడెంట్ అని ఎందుకు చెప్పారు? అంటే ఏ రూట్ లో మీరు ఏం చేయబోతున్నారు ఈ రాష్ట్రాన్ని? రేపు పొద్దున మణిపూర్లో చేస్తారు ఇక్కడ మీరు? హిందూ క్రిస్టియన్ మధ్య గొడవలు పెడతారా? హిందూ ముస్లింల మధ్య గొడవ పెడతారా? అంటే మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేక, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేక, నిరుద్యోగ భృతి ఇవ్వలేక, రైతులకు రుణమాఫీ చేయలేక, కంపెనీలు తేలేక, పెన్షన్లు ఇవ్వలేక, 15,000 మీకు, 15,000 నీకు, 15,000 నీకు, 18,000 నీకు, అవన్నీ డిస్ట్రాక్ట్ చేసి ఇప్పుడు ప్రవీణ్ కుమార్ తాగాడు, పోలీసు చూశాడు. ఇది ఇలాంటి రైట్. అంటే కేపాల్ గారు, మీరు ఇంటర్నేషనల్ గా చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. అండ్ ప్రవీణ్ పగడాలకు సంబంధించి కూడా సమస్యలు మీ దగ్గర ఉంటుంది. ఆయన కుటుంబంతో మాట్లాడుంటారు. ఆయనకి మద్యం సేవించే అలవాటు ఉందనో, లేకపోతే దీనికి సంబంధించి ఏమైనా కుటుంబంతో మాట్లాడారా? ఏమైనా మాట్లాడే ప్రయత్నం జరిగిందా? వాళ్ళు ఏమైనా చెప్పారా అండి? చాలా మందితో మాట్లాడానండి. ఆయన సొంత సిస్టర్ వీడియో చూడండి. సొంత సిస్టర్ 45 సంవత్సరాలు, అంటే 25 సంవత్సరాలు పుట్టి పెరిగిన వాళ్ళు, ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ సిస్టర్ వీడియో చూడండి. అది ప్రవీణ్ కాదండి. ప్రవీణ్ పొట్టుకుంటాడు. ఈ వీడియోలో ఆ మోటార్ సైకిల్ తొక్కునని చాలా పొడుగున్నాడు. అది ప్రవీణ్ మొక్క కాదు. ప్రవీణ్ కు పొట్ట ఉండదు. ఇంత క్లియర్ గా ఆవిడ చెప్తుంటే వాళ్ళు ప్రాణ భయాలతో ఉన్నారు. ఆయన కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎందుకు తీసుకోలేదు? ఆయన ఫేస్బుక్ లో జనవరి 31ని ఎవడు 4 కోచేస్తున్నాడు, గుడ్డు తీసేస్తాను అన్నప్పుడు వాడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? మన దేశం ఏమవుతుంది? కక్ష సాధించడానికి ఎప్పుడో 2 సంవత్సరాల కిందట వీళ్ళని తిట్టారు, ఎవరో ఈ తెలుగుదేశం వాళ్ళని తిట్టారని ఇప్పుడు అరెస్టులు చేస్తున్నారు. తిట్టినందుకు, దూషించినందుకు. దానికి ఎన్ని అరెస్టులు అవుతున్నాయి? ఏంటండి ఇది? నేను చంద్రబాబు నాయుడు గారికి గురువుని, వెల్ విషర్ని, ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని జూన్లో పబ్లిక్ గా చెప్పాను. మీ 16 సీట్లు రాహుల్ గాంధీ గారితో మాట్లాడా. 12 ఎంపీలు నితీష్ కుమార్, రాహుల్ జీ చంద్రబాబు నాయుడు గారిని 2.5 years, నితీష్ కుమార్ ని 2.5 years,